నీ చేతను కాచి మార్చులను మార్చుదేవా నీ చేతను కాచి మార్చులను మార్చుదేవా జీవమిమ్ము మా దేవా. ఉద్యోగం మర్చిపోయిన రోజు ఆ పై గదిలో ఈరోజు నువ్వు ఎలా ఉద్యోగం ఇచ్చావో, ఈరోజు ఈ చిన్న గదిలో, ఈ చిన్న స్థలంలో, ఈ చిన్న మందలో నీ ఉద్యోగాన్ని పైనుండి మాకు ఇవ్వా. ఈరోజు మా హృదయంలో అందరిలో ఏక మనసు దయచేవా. ఈరోజు మాకు మా బలహీనతలు క్షమించవా. ఈరోజు మమ్మల్ని క్షమించయ్యా. మా పైనుండి వచ్చే జీవము దయచేయ, పైనుండి వచ్చే సహాయం దయచేయ, పైనుండి వచ్చే సమాధానం దయచేయ, పైనుండి వచ్చే స్వస్థత దయచేయ, పైనుండి వచ్చే మేలు దయచేయ. అయ్యా నీవు మమ్మల్ని ముడితే చాలు ప్రభువా, మేము మీ కొరకు బ్రతుకుతామయ్యా. ఈరోజు నీ కొరకు బ్రతికే జీవితం నాకు దయచేయని ఒక మాట అడుగుదాం. చేతమము కాచి మాకు బ్రతుకులను మార్చుదేవా. ఓ జీవమిమ్ము మా దేవా. ఈరోజు మా జీవితాన్ని వెలిగించాయా. ఏదైనా మీ ఆమర్లోకి వచ్చిన ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడు. ఈరోజు ఎవరిని ఒట్టి చేతులతో పంపించదు ప్రభా. ఈరోజు మా మనసులో ఉన్నదంతా నీ సన్నిధిలో విడిచి వెళ్తున్నావు. యావరిలో ఉన్నదంతా కూడా నువ్వు ఎత్తుకెళ్తావు, పరలోకంలో వినిపిస్తూ. ఈరోజు నీవు మమ్మల్ని చూస్తున్నావు. నీ కొరకు హింసపడిన వారు ఎవరైనా, నీ కొరకు శ్రమ పడిన వారు ఎవరైనా, ఈరోజు నీ కొరకు మౌనాన్ని ధరించిన వారు ఎవరైనా, వారి పక్షంలో నువ్వు ఉంటారన్న దేవుడు కదయ్యా. ఈరోజు మా మొరలు ఆలకించయ్యా. ఈరోజు ఎవరున్నారు, ఎవరు చెప్పారు, ఎవరు చేశారు కాదయ్యా. నువ్వు చెప్పావు, మేము చేస్తున్నామయ్యా. ఎవరు మనుషులు వచ్చారా, మనుషులు రాలేదో కాదయ్యా. నీవు రప్పిస్తే మనుషులు వస్తారయ్యా, నువ్వు ఆకర్షిస్తే వస్తారయ్యా. ఈరోజు నువ్వు అనుకున్నావు కాబట్టి, నువ్వు ఏర్పాటు చేసావు కాబట్టి, ఈరోజు వారి కొరకే నువ్వు గ్రహించుకునే మనసు దయచేయి. వారిని వెలిగిస్తానికి, వారి జీవితాలను వెలిగిస్తానికి, వారి జీవితాలను తిరిగి బ్రతికింపజేయడానికి, పునరుద్ధరింపజేయడానికి, నువ్వు అనుకున్న పని మరలా వారి జీవితాల్లో స్థాపిస్తానికి ఈరోజు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగపరచుకోవాలి ప్రభువా. ఈరోజు ఎక్కడ మా మనసులు కానీ మా హృదయాలు కానీ లోకం మీద ఉండకూడదు. ఈరోజు నా దేవుని మీద నా మనసు ఉండాలి, దేవుని మీద నా గురి ఉండాలి, దేవుని మీద నా ఆలోచన ఉండాలి. దేవుడికి సమస్త నా జీవితం చెల్లించుతున్నాడు. ఈరోజు నుంచి నా జీవితంలో కావాల్సిన మార్పుని దేవుడిస్తాడు. నా అవసరతలు ఆయన తీరుస్తాడు, నా అక్కర్లు ఆయన తీరుస్తాడు. ఈరోజు ఈ స్థలం అంతా నీ సన్నిధితో నింపయ్యా. ఈరోజు ఏ బలంతో, ఏ బలహీనతతో